ఎక్కువ ఫోన్ చూసి 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 అనుమానాలు పెరిగిపోయి వాళ్ళకి ఏంటంటే మేము తప్పించుకోగలము అనే ధైర్యం ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే నేను చేసేస్తాను, నేను బయటపడిపోతాను అని అనుకుని ఉంటారు. ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఎంత బాధ అనిపించి ఉంటుందో కదా పాపం. ఏదో ఒక 4 సార్లు ఐ లవ్ యూ చెప్పేస్తే కుదరదు. మన కోసం వాడు కేర్ తీసుకుంటున్నాడా? అసలు వాడి కెరీర్ మీద వాడికి ఏమన్నా కొంచెం అన్నా సీరియస్నెస్ ఉందా? 24 గంటలు నీకు కాల్ చేస్తున్నాడా? 24 గంటలు నీకు మెసేజ్ చేస్తున్నాడా? 4 గిఫ్ట్లు నీ ముఖం మీద పడేసాడా? అది కాదు లవ్ అంటే. నువ్వు లవ్ చేసేస్తా వాడు ఏదో చూసేసుకుంటాడంటే చూస్తాడు, ఎంతవరకు చూడగలడు? అమ్మ నాన్నలు దాటుకొని బతికేస్తాను అంటే నీ గ్రాసరీస్ బిల్లు కూడా నువ్వు కట్టుకోలేవు. అక్క బోడుపల్లి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. లైక్ అది చాలా దారుణం. అసలు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని అసలు తను ఎంతో కష్టపడి మోసుంటుంది. 5 నెలలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది ఆ బేబీ మీద. ఇంకా లవ్ మ్యారేజ్ కూడా, అబ్బాయి మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. మేబీ ఆ అమ్మాయి తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదంతా వేరే విషయం. కానీ ఇంత క్రూయల్టీ ఎలా వస్తుంది? నాకు తెలిసి ఆ అబ్బాయికి ముందు నుండి ఏమైనా సైకో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని కూడా అనిపిస్తుంది. అంత దారుణంగా నార్మల్ ఉమెన్ని చెప్పడం కూడా కాదు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని, ఒక బేబీని క్యారీ చేస్తుంది, అలాంటి ఉమెన్ని చెప్పడం అంటే వాడు నిజంగా ఇంకేదైనా చేసుంటాడేమో, మేబీ ప్రీవియస్గా ఏమైనా క్రైమ్ చేసుంటాడేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అంత క్రుయాలిటీగా అసలు సొసైటీలో ఇలాంటివి కాదు చాలా జరుగుతున్నాయి. మేబీ సినిమాలనే అనుకోకూడదు, సినిమాల్లో మంచి కూడా చూపిస్తున్నారు కదా, మరి మంచి కూడా చేయాలి కదా. అలా మంచిని మాత్రమే పక్కన పెట్టేసి చెడు ఎలా చేస్తున్నారో అనేది మాత్రమే గూగుల్ చేసుకోవడం మరి చూస్తున్నారు. నాకు తెలిసి ఇదంతా మైండ్ సెట్ ఓన్లీ మూవీస్ వల్లనో కాదు. ఏంటంటే ఎంటీ బ్రెయిన్ ఇస్ అ డెవిల్ అని కూడా అంటారు. ఏమి పని పాట లేనప్పుడు కూడా ఎక్కువ ఫోన్ చూసి 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 అనుమానాలు పెరిగిపోయి అక్కడ అమ్మాయి ఏం తప్పు చేయకపోయినా వీడే ఏమైనా కల్పించుకొని అనుమానించి కూడా చేసి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి తప్పు చేసిందో చేయలేదో పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది కదా బేబీ గురించి. పాపం ఆ బేబీ ఇంకా పుట్టనే లేదు. ఆ బేబీ ఏం పాపం చేసింది? పాపం కదా అని నాకు అనిపించింది. అంటే దట్టు లవ్ మ్యారేజ్ చేసుకొని అన్నిటిని వదిలేసి మరి అతనితో ఉంటున్నప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలి? ఈ లవ్ మ్యారేజెస్ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మా నాన్నలను వదిలేసి వాడిని గుడ్డిగా నమ్మే బదులు అమ్మా నాన్నలు చెప్పేది వినుంటే ఇంత జరుగుండేది కాదేమో కూడా అనిపిస్తుంది. వాడిని అంత గుడ్డిగా నమ్మేసి వాడితో వెళ్ళిపోయి అటు అమ్మా నాన్నలకి చెప్పుకోలేదు, ఇటు ఈ అమ్మా నాన్నలు ఉండరు. పోనీ ఒకవేళ బేబీ పుట్టినా ఆ బేబీని ఎలా చూసుకుని ఉంటారో కూడా తెలియదు. కానీ ఇంత దారుణంగా బిహేవ్ చేయడం అంటే వాడు మేబీ ప్రీవియస్గా కూడా ఏమైనా క్రైమ్ చేసి ఉంటాడేమో అని. తనకి అబోర్షన్ చేయించాడంట, ఫస్ట్ టైం అబోర్షన్ చేయించి నెక్స్ట్ టైం అప్పుడు ఇలా ముక్కలు. అది మేబీ వాడికి ఏమైనా వేరే థింగ్స్ ఉన్నాయేమో, మరి అంత క్రియాటివ్గా చేశాడంటే ఇంకెవరైనా ఉన్నారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. కానీ అంత క్వాలిటీగా ఉండకూడదు. కానీ ఎక్కడో ఒక చోట నేను ఒక తప్పు చేశాను అన్న ఫీల్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంటే ఆయన కోపంలో చేసి ఉండొచ్చు, ఇంకెలా ఉన్నా సరే అయ్యో నేను ఇలా ఒక గిల్ట్ అనేది ఉండాలి. కానీ ఆయన ఫేస్లో కొంచెం గిల్ట్ కూడా కనిపించకుండా నేను ఇలా చేశాను అని ఆయన పూర్తిగా ఒప్పుకోవడం, వాళ్ళకి ఏంటంటే మేము తప్పించుకోగలము అనే ధైర్యం ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎన్ని సీసీ కెమెరాలు ఉంటున్నాయి, పోలీసులు చాలా అప్డేట్ అవుతున్నారు, పక్కన వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు, మన చుట్టుపక్కల కూడా చాలా అప్డేట్ అవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఏదో సమ్ మూవీస్ చూసేసి సమ్ సిరీస్ చూసేసి ఏవో గూగుల్ చేసేసి మేము ఈ క్రైమ్ చేసేసి మేము తప్పించుకుంటాము అనేది ఒక ఫూలిష్నెస్ యాక్చువల్గా చెప్పాలంటే. అది వాడు ఏమనుకున్నాడంటే నేను చేసేస్తాను, నేను బయటపడిపోతాను అని అనుకుని ఉంటాడు. కానీ బయటపడిపోయేసరికి నేను ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి, నేనేదో గర్వంగా ఫీల్ అవుదాము అని అనుకుంటున్నాడే కానీ వాడంత మూర్ఖుడు ఇంకొండడు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే మంచిదంట? వాడికి శిక్ష వేసినా వాడిని చంపేసినా అసలు వాడికి అది కూడా గిల్టీ అనిపించదేమో. వాడేదో ఇంకా అదే గర్వంగా ఉన్నాడు వాడు. మరి వాడికి ఏం శిక్ష వేస్తే మంచిదే కూడా. చావు అనేది వాడు చాలా చిన్నది. ఇంకా వాడికి చెప్పాలంటే వాడికి తిండి పెట్టకుండా పడుకొనివ్వకుండా అలా కొంచెం కొంచెంగా చంపితే ఏమన్నా తెలుస్తుందేమో వాడికి. ఒక అమ్మాయి విలువేంటో, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే విలువేంటో, ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఎంత బాధ అనిపించి ఉంటుందో కదా పాపం. ఆ బిడ్డదే ఎంత తప్పు? సరే అమ్మాయి ఏదో తప్పు చేస్తేనే ఇంకేదో వేలో వెళ్ళుండొచ్చు కదా, చంపాల్సిందే అని ఏం లేదు కదా.
అని నాకు. ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలకి ఏం చెప్తారు? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఏదో ఒక 4 సార్లు ఐ లవ్ యూ చెప్పేస్తే కుదరదు. మన కోసం వాడి కేర్ తీసుకుంటున్నాడా, అసలు వాడి కెరీర్ మీద వాడికి ఏమన్నా కొంచెం అన్నా సీరియస్నెస్ ఉందా? 24 గంటలు నీకు కాల్ చేస్తున్నాడా, 24 గంటలు నీకు మెసేజ్ చేస్తున్నాడా, 4 గిఫ్ట్లు నీ ముఖం మీద పడేసాడా? అది కాదు లవ్ అంటే. నీ కెరీర్ మీద వాడి కెరీర్ మీద ఒక ఫోకస్ ఉండాలి. మనం చదువుకుందాం, మనం జాబ్ చేద్దాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. పెళ్ళి కూడా అమ్మ నాన్నలు ఒప్పించే చేద్దాం. వాళ్ళు ఒప్పించుకోకపోతే పెళ్ళే చేసుకోవద్దు, కానీ ఒప్పించే చేద్దాం. ఎందుకంటే సరే నువ్వు ఎంత లవ్ చేసావు, సిన్సియర్గా లవ్ చేసావు, రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయ్యింది, నీకు ఒక కష్టం వచ్చింది. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ పిల్లల్ని కన్నాక ఆమె సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, పోస్ట్ మార్టం డిప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక 6 నెలలు అన్న తనకు ఒక తోడు ఉండాలి. నువ్వు నీ మొగుడు పక్క పక్కన కూర్చొని పిల్లల్ని నేను చూసుకోలే, అటు ఒక ఫ్యూచర్ ఉంది. నువ్వు డబ్బులు సంపాదించి ఆ బిడ్డని చూసుకోవాలి, నీ వైఫ్ని చూసుకోవాలి అన్నప్పుడు కనీసం అమ్మ నాన్నల సపోర్ట్ ఉండాలి. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు లవ్ చేసేస్తా వాడు ఏదో చూసేసుకుంటాడంటే చూస్తాడు, ఎంతవరకు చూడగలడు? వాడి ఫ్యూచర్ వాడికి ఉంటుంది కదా. నీకు డబ్బులు తెచ్చి వాడు పెట్టాలి, నీ బిడ్డకు డబ్బులు తెచ్చి పెట్టాలి అన్నప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు, నాకంటూ ఎవరున్నారు? నా మొగుడు కాకుండా నా పక్కన నా ఫ్యామిలీ ఉండాలి. నా ఫ్యామిలీ ఉంటే నాకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది, నా పుట్టే వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ పెద్ద అయ్యే వరకైనా కూతురు ఒక పెద్ద అయ్యే వరకైనా వాళ్ళకి ఒక సపోర్ట్ ఉండాలి. అంటే నువ్వు నీ ఫ్యామిలీని ఒప్పించుకునే పెళ్లి చేసుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మానే. అంతేగాని అమ్మ నాన్న వాళ్ళ పాప నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకునే కదా పెంచుంటారు, చిన్నప్పటి నుంచి పెంచుంటారు కదా. నీకు తిండి పెట్టి, నీకు చదివించి, నిన్ను ఎంతో ప్రేమగా చూసుకొని, ఎంతోమందిని దాటుకొని నిన్ను ఇంత పెద్ద దాన్ని చేసినప్పుడు వాళ్ళు వద్దు అన్నప్పుడు ఎందుకు వద్దు అని ఆలోచించు. నాన్న వీడు ఇంత మంచోడు, ఎందుకు మంచోడు అని చూపించు. వీడిది సాధించగలడు, వీడిది సాధిస్తున్నాడు ఇప్పుడు అని చూపించు. నువ్వేం చేయగలవో చూపించు. నీకు ఒక దారి ఉందని చూపించు, వాడికి ఒక దారి ఉందని చూపించు. ఇలాగే ఎలాగో అయినా ఒప్పించు, లేదా పెళ్లి చేసుకోవడం మానే. అంతేగాని అమ్మ నాన్నలు దాటుకొని బతికేస్తాను అంటే నీ గ్రాసరీస్ బిల్లు కూడా నువ్వు కట్టుకోలేవు. అది జీవితం అనేది ఒక శూన్యంలో బతికేద్దాం అంటేనే వెళ్ళు అలా. లేకపోతే అమ్మ నాన్నల్ని ఎదిరించి పెళ్లి చేసేసుకుంటే ఏం ఉండదు అక్కడ.